నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. డయాబెటిస్ అండి. ఈ మధ్య కాలంలో చూస్తున్నారా? 30-40 ఇయర్స్ వాళ్ళలో 70% డయాబెటిక్ వాళ్ళు ఈ మధ్య డయాగ్నోస్ అవుతున్నారు. పెద్దవాళ్ళకంటే ఒక అవగాహన ఉంది. డయాబెటిక్ రాకుండా మనం జాగ్రత్త పడాలి. ఒకవేళ డయాబెటిక్ ఉన్నా కూడా కొన్ని ఫుడ్ కంట్రోల్ చేసుకోవాలనేది ఒక ఐడియా ఉంది. కానీ యంగ్‌స్టర్స్‌లో డయాబెటిక్ రావడము, డయాబెటిక్ వచ్చినా కూడా ఎళ్లి టెస్ట్ చేయించుకొని చాలా సింప్టమ్స్ మన బాడీలో ఒకటి డయాబెటిక్ వాళ్ళు చాలామంది మా దగ్గర యంగ్‌స్టర్స్ వస్తుంటారు. చాలా సింప్టమ్స్ తీసుకొనొస్తారు. రిపోర్ట్స్ తీసుకున్నారు. సింప్టమ్స్‌లో మేడం బాడీ అంతా తిమ్మిరి పడుతుంది. లేదంటే ఎక్కువ యూరిన్‌కెళ్ళాల్సొస్తుంది ఈ మధ్య. దాహం ఎక్కువేస్తుంది. సడెన్‌గా బరువు తగ్గిపోతున్నాను మేడం. బాడీ అంతా ఇంతకుముందు యాక్టివ్‌గా ఉండేవాళ్ళము. ఈ మధ్య యాక్టివ్‌గా ఉండట్లేదు. లెథార్జిక్‌గా ఉంటున్నాము. ఇవన్నీ సింప్టమ్స్ ఉన్నాయి. ఎందుకు మేడం అని వస్తే ఫస్ట్ ఎళ్లి 3 మంత్స్ యావరేజ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ హెచ్‌బీఏవన్సీ అని ఉంటది. చేయించుకొని రండి అంటే వాళ్ళలో కొంతమంది 10.5, కొంతమంది 11, కొంతమందికి 7, కొంతమందికి 8, కొంతమంది 9 ఈ లెవెల్స్‌లో ఎక్కడ తగ్గట్లేదు ఈ సింప్టమ్స్ ఉండే వాళ్ళలో. మన శరీరం అనేది ఎప్పుడు ఒక సమస్య విపరీతంగా డైరెక్ట్ రాదు. చిన్న చిన్న ఇండికేట్ చేస్తుంటది మన బాడీ. తిమ్మిరి ఫస్ట్ స్టార్ట్ అవుతది. యూరిన్‌కి ఎక్కువ వెళ్ళాల్సొస్తది నెక్స్ట్ మంత్‌లో. ఆ నెక్స్ట్ మంత్‌లో కొద్దిగా బాడీ అనేది చాలా లెథార్జిక్ అయిపోవడం. సడెన్‌గా బరువు లాస్ట్ స్టేజ్ అన్నమాట బరువు తగ్గిపోవడం. ఇవన్నీ బాడీ ఇండికేట్ చేస్తున్నప్పుడు మనం ఒక్కసారి చాలామంది నేను అడుగుతుంటాను. టెస్ట్ చేయించుకున్నారంటే, "ఎందుకు మేడం మేము యంగ్‌స్టర్స్ మాకెందుకుంటది?" ఇంకొంతమంది, "మాకెందుకు మేడం భయమేస్తది ఒకసారి టెస్ట్ చేయించుకోవడానికి" అంటే ఇవన్నిటి వల్ల వాళ్ళు ఎళ్లి టెస్ట్ చేయించుకోవడం మనకు సింపుల్ అండి. మనం ఎక్కడో ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. మన టెస్ట్‌ల రిపోర్ట్స్ మనమే చూసుకొని ఓకే. ఇవి ఉన్నాయి కదా! ఇది ఎక్కువగా ఉంది. మనం దాన్ని తగ్గించుకోవాలని డయాబెటిక్ ఉందండి. ఖచ్చితంగా ఈ సింప్టమ్స్ అన్నీ డయాబెటిక్ ఒక్కసారి టెస్ట్ చేయించుకుందాం. ఉందంటే జాగ్రత్త పడదాం. లేదంటే హ్యాపీగా ఫీల్ అవుదాం. చేయించుకోవడానికి ఫస్ట్ బాధపడితే ఎట్లా? మీరే ఎళ్లి చేయించుకోండి. అంటే ఈ సింప్టమ్స్ కనపడినప్పుడు అన్నెసెసరీ అవసరం లేదు. ఈ సింప్టమ్స్ కనపడినప్పుడు ఖచ్చితంగా చేయించుకోవాలి. సో, అలాగా రీసెంట్‌గా మా దగ్గరికి ఆల్మోస్ట్ ఒక 30-32 ఇయర్స్ ఒక అబ్బాయి వచ్చారు. ఈ సింప్టమ్స్ అన్నీ తీసుకొని. సో, హెచ్‌బీ1 చాలా హై ఉండింది. తనకి ఒక భయం ఏ టాబ్లెట్ ఏసుకోవాలని. అసలు చిన్నప్పటి నుంచి ఒక టాబ్లెట్ ఏసుకోలేదు మేడం. ఇప్పుడు సడెన్‌గా ఈ టాబ్లెట్‌లు వాడితే జీవితాంతం వాడాలా? అని ఒక ఇదిలో ఉండిపోయారు పిల్లలు. నేనేమన్నానంటే హెచ్‌బీ1 చాలా ఎక్కువుంది. ఒకసారి డయాబెటిస్ స్పెషలిస్ట్‌ని కలివండి. ఒక్క లో డోసెస్ టాబ్లెట్ పెడతారు. అది తీసుకోండి. దాని తర్వాత నా ఫుడ్ కంట్రోల్ నేను చేస్తాను అని. ఫుడ్ మాక్సిమం అండి మార్నింగ్ లేపాము. మార్నింగ్ లేచిన తర్వాత ఒక 1 అవర్ యోగా చేయించడము. దాని తర్వాత మంచిగా ఫుడ్ మనం మార్నింగ్ రాగి జావ గాని, జొన్న జావ గాని, బార్లీ జావ పట్టడము. దాంట్లో సీడ్స్ అన్ని పంకిన్ బలం కూడా ఉండాలి కదా! సీడ్స్ అన్ని పంకిన్, వాటర్ మిలన్, సన్‌ఫ్లవర్ సీడ్స్, కొన్ని చియా సీడ్స్, తెల్ల నువ్వులు కలిపేసి జావలో ఇవ్వడం. లంచ్‌కొచ్చాక మంచిగా బ్రౌన్ రైస్, వెజిటబుల్ కర్రీ, ఆకుకూర ఫ్రై. డిన్నర్‌కొచ్చిన తర్వాత ఎర్లీ డిన్నర్స్ పెట్టాడు టిఫిన్స్ లాంటిది. కొద్దిగా మొద్దున లేచిన వెంటనే ఒక 250 ఎంఎల్ వాటర్‌లో ఒక బెండకాయ, దాల్చిన చెక్క ముక్కలు 2, 3 ముక్కలు, మెంతులు పావు స్పూను. ఇవి నైట్ నానబెట్టేసి ఒక 250 ఎంఎల్ వాటర్‌లో జస్ట్ 30 సెకండ్స్ వేడి చేసి ఫిల్టర్ చేసి తాగిచ్చడం స్టార్ట్ చేశాం. ఇంతేనండి. ఇదే వేలో చెప్పామనమాట. సో, ఒక మార్నింగ్ 500, ఈవినింగ్ 500 మెట్ఫార్మిన్ టాబ్లెట్ పెట్టారు స్టార్టింగ్‌లో. సో, దాన్ని చేసాం. 1 వీక్ ఆర్ 10 డేస్ తర్వాత మళ్ళీ టెస్ట్ చేయిచ్చేస్తే కొద్దిగా నార్మల్ వచ్చింది ఫాస్టింగ్ లెవెల్స్. అప్పుడు ఆ ఈవినింగ్ 500 తీసేసి మార్నింగ్ 500 టాబ్లెట్ కంటిన్యూ చేయించి, మళ్ళీ ఒక 10 డేస్, 15 డేస్ మళ్ళీ చేశాక షుగర్ లెవెల్స్ నార్మల్ అయ్యాయి. ఆ మార్నింగ్ టాబ్లెట్‌ని 3 డేస్‌కి ఒకసారి, 4 డేస్‌కి ఒకసారి చేయించడం. అయినా కూడా నార్మల్‌గానే ఉన్నాయి. కానీ ఫస్ట్ తను మార్చుకుంది లైఫ్ స్టైల్ అండి. మనం ఎప్పుడేంటంటే ఒక మనిషి ఆహారపు అలవాట్లు లేట్‌గా తినడము, లేదంటే నిద్రలేని సమస్యలు ఇవన్నిటి వల్ల ఒక పెద్ద సమస్య వచ్చినప్పుడు దాన్ని కూడా మనం ఏం చేయాలి? లైఫ్ స్టైల్‌ని మార్చేసేయాలి. ఒక డయాబెటిక్ వచ్చిన వెంటనే అలర్ట్ అయ్యి మనం ఇవన్నీ మార్చుకోవడం వల్ల డయాబెటిక్ ఆటోమేటిక్‌గా కంట్రోల్ అయిపోతది. వాటితో పాటు మనం ఏ రకమైన హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. ఆల్మోస్ట్ నాకు 3 మంత్స్ పట్టింది తను నార్మల్ చేయడానికి. ఇప్పుడు హి ఈస్ పర్ఫెక్ట్‌లీ గుడ్. హెచ్‌బీ1సీ కూడా నార్మల్ వచ్చింది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ అంటే తను ఫేస్ యాక్టివ్ అయింది. ఫేస్ చాలా చామ్ వచ్చింది. హెయిర్ చాలా బాగుంది. బాడీలో ఇంతకుముందు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్, నరాల తిమ్మిర్లు ఒకటి కాదు ఎన్నో రకాల సమస్యలు ఉండేవి. అవన్నీ హెల్తీ అయిపోయి నేను మంచిగా అయింది కదా! సో, ఇంకా డైట్ ఫాలో అవుతున్నాను. నేను ఇప్పుడే బాగున్నాను మేడం. ఇదే ఇదే డైట్ అనేది కాదండి. మంచి ఫుడ్ మార్నింగ్ పూట మంచిగా ఏదైనా టిఫిన్స్, లంచ్‌కి మంచిగా రైస్, వెజిటబుల్ కర్రీ, ఆకుకూర ఫ్రై, డిన్నర్ ఏదైనా టిఫిన్స్. సో, లైట్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల బాడీ కూడా హల్కాగా ఉంటది. ఫ్రీగా ఉంటది. మంచి నిద్ర పడతది. డయాబెటికే కాదు కదా! ఎన్ని రకాల బీపీలున్నా కూడా ఖచ్చితంగా ఫస్ట్ మన బాడీ ఇండికేట్ చేసినప్పుడు మనం వెళ్లి టెస్టులు చేయించుకోవాలి. టెస్ట్ చేయించుకుంటేనే చాలా మంచిది. కాబట్టి డయాబెటిక్ వాళ్ళు ప్రత్యేకంగా చెప్తున్నాను. సో, వాళ్ళలో హై డయాబెటిక్ ఉండే వాళ్ళలో ఇంకొక బెస్ట్ రెమెడీ చెప్తాను. తిప్పతీగ అంటారు ఐడియా ఉందా? తిప్పతీగ అద్భుతంగా పనిచేస్తది. కొంతమంది ఏంటంటే ఎక్కువ మోతాదులో తీసుకుంటుంటారు. అలా తీసుకోవద్దు. ఏదైనా సరే మనము డయాబెటిక్ ఉండే వాళ్ళలో ఒక లెవెల్ ఒక 4 ఆకులు లేదంటే 3 ఆకులు చాలు. తిప్పతీగ ఆకులు 3 ఆకులు ఫ్రెష్ ఆకులు తెచ్చుకోండి. ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క తీసుకోండి. పావు స్పూన్ అంత మెంతులు, ఒక బెండకాయ. మొత్తం ఇవి నాలుగిటిని ఒక 250 ఎంఎల్ వాటర్‌లో నైట్ నానబెట్టండి. మార్నింగ్ లేచాక ఒక జస్ట్ 30 సెకండ్స్ టు 1 మినిట్ మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని తాగండి.
100% డయాబెటిక్ కంట్రోల్ అవుతుంది. దాంతో పాటు మన ఫుడ్ హ్యాబిట్స్ కూడా మార్చుకోవాలి. లిమిట్‌గా తినాలి. ఏదైతే మనం ఇప్పుడు డయాబెటిక్ అని డయాగ్నోస్ అయింది. సో, కొన్ని స్వీట్స్ తినకూడదు. ఖచ్చితంగా తినకూడదు. ఇప్పుడు షుగర్‌కి సంబంధించినవి నార్మల్ హెల్తీ పర్సన్‌నే తీసుకోవద్దంటాం. డయాబెటిక్ వాళ్ళని ప్రత్యేకంగా తీసుకోవద్దంటాం. సో, అవాయిడ్ చేయాలి. మనకి ఏదైతే వద్దంటామో అదే ఎక్కువ ఇష్టపడతాం తినడానికి. సో, కొన్ని సమస్యలున్నప్పుడు కొన్ని అవాయిడ్ చేసేసుకొని, మనం ఏదో అంటాం చూడండి, దేవుడికి మొక్కొని కొన్ని ఇచ్చేస్తాం. అలాగే సేమ్ హెల్త్ కోసం కూడా కొన్ని మొక్కొని, కొన్ని మనం వదిలేసేయాలి. వదిలేసి హెల్తీగా ఉంచడానికి ఇప్పుడు డయాబెటిక్ డయాగ్నోస్ అయిందంటే కొన్ని వదిలేసుకొని హ్యాపీ లైఫ్ స్టైల్‌ని లీడ్ చేయాలి. మంచి ఫుడ్ తీసుకోవాలి. టైంకి పడుకోవాలి. సో, పొద్దున వాటర్ ఇవి తీసుకోవాలి. ప్రతిరోజు 1 అవర్ యోగా చేయండి. పవనముక్తాసన్ అద్భుతంగా పనిచేస్తదండి. ధనురాసన్ డయాబెటిక్ కంట్రోల్‌కి. ఉష్టాన్న పాదోనోత్తాసన్ చాలా బాగా పనిచేస్తది. సో, ఇన్ని ఆసనాస్ ఉన్నాయి. ఒక్కరోజు యోగా వార్మప్స్‌తో స్టార్ట్ చేయండి. ప్రాణాయామ చేయండి. చిన్న చిన్న ఆసనాస్ చేసుకోండి డయాబెటిక్‌కి సంబంధించినవి. నేను ప్రీవియస్ వీడియోలో కూడా డయాబెటిక్ ఒక 4, 5 ఆసనాస్ ఎలా చేయాలి, అండ్ బ్యాక్ పెయిన్ వస్తే ఏం ఆసనాస్ చేయాలి, ఎన్నో రకాల వీడియోస్ చేసాం మనం యోగాకు సంబంధించినవి. అలా చేసుకోండి. నిజంగా డయాబెటిక్ కంట్రోల్ చేయడం అనేది మన చేతుల్లోనే పని. మనం వేరే వాళ్ళ సపోర్ట్ కూడా అవసరం లేదు. ఫస్ట్ స్టార్టింగ్‌లో మనం కంట్రోల్ చేసుకుంటే, సో, తర్వాత ఆటోమేటిక్ కంట్రోల్‌లో ఉంది. అది కూడా టెస్ట్ చేసుకుంటా ఉండాలి. మనం ఒకసారి కంట్రోల్ అయిపోయిందని చెప్పేసి మొత్తానికి వదిలేస్తాం. ఒకసారి చిన్న ప్రాబ్లమ్ డయాగ్నోస్ అయిందనుకోండి, 3 మంత్స్‌కి ఒకసారి గానీ, నార్మల్ బ్లడ్ టెస్ట్‌లు చేయించుకుంటుంటే మనకు తెలుస్తది. ఓకే. కంట్రోల్‌లో ఉంది. మనం మళ్ళీ కొన్ని రోజులు 1 ఇయర్‌కి ఒకసారి. సో, కంట్రోల్‌లో ఉన్నామా లేదా అని మన బాడీ తెలుస్తది. కంట్రోల్ దాటామా అది పెరుగుతది. ఆ పెరిగిన తర్వాత కొన్ని టెస్ట్‌లు చేయించుకునే బదులు మళ్ళీ దాన్ని కంట్రోల్‌లో తీసుకొస్తే సరిపోతుంది. లైఫ్ స్టైల్‌లోనే ఉంటదండి అంతా. నీళ్ళు సరిగ్గా తాగండి. ప్రతిరోజు యోగా చేసుకోండి. నేను చెప్పినట్టు ఈ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోండి. అప్పుడు చూడండి డయాబెటికే కాదు కదా! డయాబెటిక్ కోసం చేస్తే ఎన్నో రకాల సమస్యలు పోయినట్టు అన్ని సమస్యలు పోతాయి. ఇంకా హెల్తీగా కూడా ఉంటారు. కాబట్టి హెల్తీగా ఉండండి. హ్యాపీగా ఉండండి. నమస్కారం.